ఓన్లీ 5 నిమిషాలే రాకేష్ గారి స్పెషల్ టైం. 5 నిమిషాలు మిగతా సభ్యులు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు సోదరుడు జడ్చర్ల ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు లేవనెత్తిన అంశం అధ్యక్ష. ఇది ఉత్తర తెలంగాణకు చాలా ఉపయోగకరం అధ్యక్ష. ఎందుకంటే మా ప్రాంతంలో కల్తీ కళ్ళు అంటే వేలాది మంది అస్థిపంజరాలాగా తయారవుతున్నారు అధ్యక్ష. అదే టకీలా, అదే సోదరుడు మంచి పేరు పెట్టింది టకీలా అని. ఇది ఒక అందుకు అంటే మా స్పెషల్లీ ఫర్ ఆర్మూర్ అండ్ నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా చాలామంది ఈ అల్ఫాజోలం కల్తీ సారా దాగి, అది ఇది తెల్లకళ్ళు బయటిది మొత్తం అస్థిపంజరాలాగా తయారవుతున్నారు, పిచ్చోల్లాగా తయారవుతున్నారు, దుబాయ్ జైళ్ళలో పడుతున్నారు. దీనివల్ల మేము చిన్నప్పుడు అధ్యక్ష మా ఊర్ల చుట్టంతా రావుట్ల, సిరికొండ, బంజారాలు చాలామంది ఉండేవాళ్ళు అధ్యక్ష. అప్పుడు ఇప్పసారా తాగితే ఇలాంటి దొరల అధ్యక్ష మంచి అప్పుడు కూడా బిస్కెట్ ఇట్లా తాగినరచ్చు. కానీ మేము సామాన్య రైతు కుటుంబాలు కాబట్టి ఎవరో మీలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు ఇప్పసార మీద మీరు నవ్వుతున్నారంటే ఇప్పసార విలువ తెలియని వాళ్ళు మా ప్రాంతం అధ్యక్ష. మునిపెల్లి, లక్ష్మాపూర్ లంబాడి తండలు, రావుట్ల లంబాడి తండలు వీళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష. మా తాతలు కూడా అదే తాగినరు. 6 ఫీట్లు 100 సంవత్సరాలు బతికినారు అధ్యక్ష. దానికి మీకు కల్తీ సారా కాదు, ఇది ఇప్పసారా కాదు, ఇది ఆర్గానిక్ విస్కీ. ప్రపంచంలో 130 దేశాలు తాగుతున్నాయి అధ్యక్ష. ఈ ప్రాంతంలో అడవి కొట్టడం ఆగుతుంది అధ్యక్ష. మా దగ్గర రావుట్ల అనే గ్రామము, సిరికొండ ఏరియాలో వాళ్ళకి ఆదాయం మీరు ఇట్లా రన్నింగ్ కామెంటరీ చేస్తే కొద్దిగా ఆగండి కదా. ఒక రాష్ట్రానికి ఉపయోగపడే పదని చెప్తాము. అంటే ఒకటి అట్లా అధ్యక్ష. ఇప్పుడు అక్కడ చావులు మేము చూస్తున్నాం, వీళ్ళకేం బాధ? రోజు దుబాయ్కి వెళ్ళి ఫోన్ వస్తుంది, శంషాబాద్కి వెళ్ళి రోజు ఒక ఫోన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళి. మీరు మాట్లాడండి. వాడు గుల్ఫారం కళ్ళు తాగి, అల్ఫాజోలం కళ్ళు తాగి పిచ్చోడు అవుతున్నాడు. వాడి కిడ్నీలు పోతున్నాయి, గుండెలు పోతున్నాయి, ఆడి పానాలు పోతున్నాయి, ఆడి భార్య బిడ్డలు విధవలు అనాథలు అవుతున్నారు. దీని సీరియస్నెస్ మీకు తెలుస్తాయి కదా. ఆ గ్రామీణ ప్రాంతాలు భ్రష్టు పట్టిపోయినాయి. ఇప్పుడు ములుగు, ఏటూరు నాగారం సైడు ఆ పోడు వ్యవసాయం అడివంతా నవ్వేస్తున్నారు అధ్యక్ష. దీనివల్ల వాటర్ ప్రాబ్లం లేదు అధ్యక్ష. దీనికి ఎటువంటి పెస్టిసైడ్ అవసరం లేదు. దీన్ని మనం ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే అడవిలో ఉపయోగపడుతుందో గిరిజనులకు, ట్రైబల్స్ కూడా ఉపయోగపడుతుంది అధ్యక్ష. దానివల్ల రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. నేనేమంటున్నాను అధ్యక్ష, ఇప్పుడు ఈ కల్తీ కళ్ళు వల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నా, మొన్న కూడా కామారెడ్డి జిల్లాలో సుమారు కొద్దిమంది, మా దగ్గర అయితే మరీ ప్రాబ్లం అవుతుంది అల్ఫాజోలం వల్ల. నేనేమంటున్నాను, ప్రభుత్వాన్ని సీరియస్గా ఆలోచించమంటున్నాను. మీకు ఇప్పసారంటే నవ్వులాట ఉంది. ఇప్పసార 130 దేశాల రెవెన్యూ ఇచ్చింది. ఈ రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు, ఏ దేశంలో ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు మీకు ఇప్ప ఉండొచ్చు, టకీలా ఉండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. నేను రాకేష్ రెడ్డి గారు అద్దు మంచి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష? రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు? క్షమాపణ చెప్ప. ఇప్పుడు మాట్లాడేది సారా టకీలా గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్. ఒక గౌరవ సభ్యులు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టద్దంటే ఏమన్నట్టు పెట్టు. దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా అధ్యక్ష ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టకీలా పేరు పెట్టద్దని మాట్లాడుతారు. అయినా ఎంత అన్యాయం అధ్యక్ష. ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా. వారు మాట్లాడుతున్నారు కదా, ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు పెంచిన పేరు ఎట్లా చూస్తారు?
ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తారు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? మంత్రి గారు నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు కేంద్రంగా వాళ్ళు ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యుడికి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఎల్ఏ మినిస్టర్ అధ్యక్ష, కూర్చోండి. కూర్చోండి. గౌరవ బీజేపీ కూర్చోండి. శాసనసభ్యులు శాసనసభకు సంబంధించిన నియమావళి కానీ పార్లమెంటరీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ పెద్దలను గౌరవించడంలో కానీ మాజీ ప్రధాని ఈ దేశం గురించి త్యాగం చేసిన మా నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గురించి అసలు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అధ్యక్ష. మేము ఈరోజు ఏకపక్షంగా అందరూ సభాపక్షంగా కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, తప్పకుండా క్షమాపణ చెప్పాలా అధ్యక్ష. ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ నాయకులు వారు కూడా స్పందించాలి. ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా మాట్లాడుకుని ఇదేం ప్లాట్ఫామ్ అధ్యక్ష? ఇది ఏంది అధ్యక్ష? మీరు వారు మాట్లాడంగానే వారు బీజేపీ శాసనసభ్యులు, నేను నిజంగా అప్పుడు కూడా చెప్పాను, బీజేపీ శాసనసభ్యులు వారికి అత్యవసర పని ఉంది అంటే మేము ప్రధాన ప్రతిపక్షానికి సంబంధించిన సభ్యులు మాట్లాడాల అవకాశం ఇచ్చిన తరుణంలో వారిని కోరినాం. వారికి ఇస్తే రాకేష్ రెడ్డి గారు మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. పోయి మీ సీట్లో కూర్చోండి. రాకేష్ రెడ్డి గారు ముందు మీరు మీ సీట్లో కూర్చోండి. మీరు ముందు మీ సీట్లో కూర్చోండి. ముందు మీ సీటు సార్, మీ సీట్ ఎక్కడ ఉందో మీరు అక్కడ కూర్చోండి. మీ సీట్ ఎక్కడ కూర్చోండి, ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి ప్లీజ్. మీ సీట్లో కూర్చోండి. మీరు నేను రాకేష్ గారు అన్నారు కాబట్టి ఫ్లోర్ లీడర్ గారు ఒక నిమిషం మాట్లాడతామంటారు. మీకు శ్రీనివాస్ గారు కూర్చోండి. దయచేసి సినిమా కూర్చో. సభ్యులు మీ ముందు మీకున్న సీట్లలో కూర్చోండి ప్లీజ్. అందరు కూర్చో, ఎక్కడెక్కడ ఎవరెవరి సీట్లలో వాళ్ళ సీట్లలో కూర్చోండి. మీరు కూర్చోండి. మహేష్ రెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. మహేష్ రెడ్డి గారు ఇది ఎవరికి వారు మాట్లాడేటువంటి కాదు. ఈ సభ కొన్ని సభా సాంప్రదాయాలు ఉన్నాయి. ఒక్క నిమిషం. సభా సాంప్రదాయాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. మీరు సీనియర్ సభ్యులు, మీరు ఫ్లోర్ లీడరు. రాకేష్ రెడ్డి గారికి మాత్రమే మాట్లాడే అవకాశం వస్తున్నాను. రాకేష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పార్ట్స్ను విత్డ్రా చేసుకోవాలని కోరుతున్నాను సభాధ్యక్షుడు. మాట్లాడండి రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష, ఇప్పటివరకు జరిగిందంతా చూశాను అధ్యక్ష. నేను కూడా చెప్తున్నాను. మాట్లాడండి. నేనే ఈరోజు అధ్యక్ష నేను మాట్లాడేటప్పుడు ఏమన్నానంటే ఏం తప్పు మాట్లాడలేదు చెప్తున్నాను. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆ సంస్థ పెట్టి ఈ మధ్యన ప్రతిదానికి ఒక మహిళ మాజీ ప్రధానమంత్రి గారు గౌరవనీయ ఉక్కు మహిళ ప్రపంచ నాయకురాలు
నేను చెప్పింది ఈ వారం రోజులలో కూడా మీరు దయచేసి రాకేష్ రెడ్డి ఏంటంటే ఒక వారం రోజులలో 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చినాం. దాంట్లో ఒక్క మహిళ 18 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన ఇందిరాగాంధీ గురించి కూడా నేను ఒక్కనే మాట్లాడిన తెలంగాణలో. ఆమె గురించి ఒక అవమానకరమైన మాట సోషల్ మీడియాలో జరుగుతుంటే ఒక్క కాంగ్రెస్ సభ్యుడు కూడా తెలంగాణలో ఇయ్యలేదు కౌంటర్. నేను ఒక్కని ఇచ్చిన ప్రాణాలకు తెగించి. ప్రాణాలు కావాలంటే వీడియో తీసుకొచ్చి మీరు ప్లే చేయండి మొత్తం అసెంబ్లీలో. నేను ఒక్కనే మాట్లాడిన అధ్యక్ష. మాకు రక్తం మరిగిపోతున్నది, కొందరు అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారు. మాకు మాజీ ప్రధానమంత్రి పార్టీ లేదని మాట్లాడిన ఒక్క శాసనసభ నేనే తెలంగాణలో. ఇప్పుడు కూడా నేను అవమానకరంగా ఏం మాట్లాడలేదు అధ్యక్ష. ఇంతకుముందు ఆ రోజు విగ్రహం సెక్రటరీలో విగ్రహం పెట్టిన రోజు కూడా నేను ఏమన్నాను, అందరూ బతుకమ్మ లేదు కాబట్టి సోనియా గాంధీ ఉన్న దయచేసి ఒక్కటి మార్చండి అని చెప్పేది ఒక ఫ్రెండ్లీ సజెషన్ అది. ఇప్పుడు కూడా నేను ఏమన్నాను, ఎంత ప్రతిదానికి గవర్నమెంటు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వ పథకాలు ఏదైనా కానీ ఇందిరమ్మ పేరు పెడుతున్నారు కాబట్టి దయచేసి దీనికి పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. నేను దాంట్లో తప్పేం లేదు అధ్యక్ష. నేను ఆమె ఒక మీ కాంగ్రెస్కే కాదు అధ్యక్ష, దేశానికి మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన ఒక్క మహిళ. ఒకవేళ అధ్యక్ష ఒక్క నిమిషం, మీరు 65 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక్కరు కూడా ఖండించలేదు. నేను ఒక్కరిని ఖండించిన తెలంగాణ శాసనసభ్యుని. బయట మాట్లాడే కూడా సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా ఉంటే మాజీ ప్రధాని పట్ల నేను రక్తం మరిగిపోతున్నది అని నేను చెప్పిన ఇంటర్వ్యూలో. నేను ఏమంటున్నాను, నేను తప్పు మాట్లాడలేదు అధ్యక్ష, నేను ఏమని పెట్టద్దు అని చెప్పాను. కాబట్టి దయచేసి నేను అలా తప్పు మాట్లాడి నేను క్షమాపణ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాం. మేము మీలాగా 5 సార్లు ఎమ్మెల్యేలో దొరల కుటుంబాల్లో పుట్టలేదు. ఒకసారి క్షమాపణ కొడితే మాకు ఏమవుతుంది? సత్తమా? నేను అట్లేదు అధ్యక్ష, నేను అట్లేదు. నేను ఏమన్నానంటే మీరు ప్రభుత్వ ఆధారంలో ఫ్యాక్టరీ పెడితే దయచేసి ఇందిరమ్మ ఇల్లు ప్రతిదానికి స్కీమ్ పేర్లు పెడుతున్నారు కాబట్టి రొటీన్గా అట్లా పెట్టద్దు అని చెప్పాను అధ్యక్ష. ఇది ఒక డ్రింకు. ఇప్పుడు రామారావు గారు, ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు అధ్యక్ష వరుణ వాహిని పెట్టాడు. ఆ పేరును రికార్డ్ మీరు విత్డ్రా చేసుకుని నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఒకవేళ అది ఏమన్నా ఇబ్బందికరం ఉంటే నేను పెట్టద్దని చెప్పాను. మీరు ఎక్కడ పెడతారో అట్లా కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఎక్కడ పెడతారో నేను గౌరవంతోనే అన్నాను. అది మీకు ఇబ్బంది అయితే నేను రెడీ ఉన్నాను అధ్యక్ష. కానివ్వండి, చెప్పండి. కాదంటే హౌస్ నేను ఒకటి అధ్యక్ష ఈ రోజు చూస్తున్నాను అధ్యక్ష. నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు సీనియర్ నా సోదరుడు దానం నాగేందర్ గారు మాట్లాడిన మాటలు అన్ని అటు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడిన మాటలు అంటే నేనే శాసనసభకు సిగ్గుపడ్డా. వీళ్ళు నన్ను చూసి సిగ్గుపడే అవసరం ఏమున్నది? వీళ్ళని చూసి నేను సిగ్గుపడ్డా. 5 సార్లు ఎన్నికైన వాళ్ళు మాట్లాడితే మీరు అంత ఒకటి ఈ పార్టీలకి ఆ పార్టీలు మారుతారు, ఆ పార్టీలకి అందరు చుట్టాలు బంధువులు. నేను అధ్యక్ష నేను అన్నదే ఇక్కడ ఆర్గానిక్ వల్ల ఏదైతే ఉన్నదో అధ్యక్ష, దీని పేరు ఇప్పసార్ అంటే అందరికి ఇబ్బంది ఉంటుండొచ్చు. ఆ ఉక్కు మహిళ పట్ల మాజీ ప్రధాని పట్ల నేను ఏ చెడు ఉద్దేశంతో మాట్లాడ అధ్యక్ష. మీరు ఎక్కడ తొందరపాటులా ఎవరెవరికి మంత్రి పదవులు రాలేదో ఏ బాకాలు కొట్టేందుకు పేర్లు పెట్టుకుంటారో నేనన్న తప్ప మాకు మాజీ తమాషా చేస్తున్నాను. ఒక మంత్రి అంటే బెదిరిస్తారా అధ్యక్ష? నన్ను బెదిరిస్తాడా? తమాషా చేస్తే ఏం చేస్తారు సార్? తమాషా బెదిరిస్తారా మంత్రి గారు? రాకేష్ రెడ్డి గారు అధ్యక్ష అంటే ఏమని బెదిరిస్తారు మమ్మల్ని? మీరు మాట్లాడండి మంత్రి గారు. ఒక్కటి ప్లీజ్, సభ్యులు మాట్లాడుతున్నారు. అక్క మీరు ఎటుపోతే ఏం కాదు, మేము ప్రభాకర్ గారు మీరు బెదిరిస్తారు గారు వారు మాట్లాడుతున్నారు. మేము ఎక్కడ ఎవరిని అవమానించాం అధ్యక్ష? మాకు అవమానించే ఉద్దేశం లేదు. మేము ప్రజల తరపు నుంచి వచ్చినాం. మేము నా ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది. ఒకటి అక్క మీరు ఆ వార్డును నేను ఒకటే నేను సభ చాలా సమయం అధ్యక్ష నేనేమన్నాను అధ్యక్ష? మీరు పేరు పెట్టగలను ఇందిరమ్మ గారి ఒకటి అధ్యక్ష. దాంట్లో ఏంటో నేను చెప్తాను రెడీ, నేను చెప్తాను మీకు అంత. నేను చెప్తున్నా నేను ఏమన్నా చూడండి రికార్డులో చూసి నేనేమన్నా ఈ అభ్యంతరకరంగా పేరు పెట్టండి అని అన్నంటే నేను ఎక్కడైతే మీ ప్రభుత్వం ప్రతిదానికి ఆ పేరు పెడుతుంది దయచేసి దీని మీద పేరు పెట్టద్దని చెప్పాను అధ్యక్ష. దాన్ని మీకు మంచి చెప్తే కూడా అట్లా ఎడతామంది ఎట్లా? రాకేష్ రెడ్డి గారు మీరు ఇప్పుడు ఇది ఏంది అధ్యక్ష? ఇప్పుడు నేను మాట్లాడిందని ఓటించుకోండి. మీరు రికార్డు చూడండి. ఒక హౌస్ కమిటీ వేయండి అధ్యక్ష, ఒక హౌస్ కమిటీ వేయండి. వేయండి. ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? ఇంతకుముందు మాట్లాడినారు ఎవరు మాట్లాడినారు? రాకేష్ రెడ్డి గారు
అధ్యక్ష అంటే వాళ్ళ అమ్మ నీ అబ్బా నీ అబ్బా అని నడుతుంది వాళ్ళు. నేను అన్నాను అధ్యక్ష, నేను అన్నదాన్ని ఎవరికైనా మంత్రి పదవులు రాకపోతే నేనేం చేయాలి అధ్యక్ష? ఒక్క నిమిషం, నేనేం చేయాలి మీకు మంత్రి పదవులు రాకపోతే? నేనేమన్నా నిజాన్ని అధ్యక్ష, నేను చెడు ఉద్దేశం నేను మాట్లాడలేదు అవకాశం ఇస్తున్నాను అధ్యక్ష. ఆమె మాజీ ప్రధానమంత్రి అధ్యక్ష, మా గౌరవం అధ్యక్ష. మినిస్టర్ గారు, ఇది సమయం వృధా చేస్తూ సభాపతి ఇచ్చినటువంటి ఒక అంశం మీద కూడా వారు అగౌరవపరిచే విధంగా నేనేమంటున్నా అధ్యక్ష, వారు ఏమన్నా పెద్దలు హరీష్ రావు గారైనా సలహా చెప్తారు. వారంటారు ఇలా ఎవరి పార్టీ నాయకులకు సంబంధించిన పేరైనా దయచేసి పేరు పెట్టినప్పుడు కొంత మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఏమన్నాడు ఆయన, అది తెలుసా, దాని పేరు మీకు తెలుసా, అది టకీలా అయి ఉండవచ్చు. దయచేసి మా నాయకురాలు పేరు మాత్రం పెట్టకండి. మా నాయకులు ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష, ఏదైనా మంచి పేరు పెట్టుకుందామంటే ఏమన్నట్టు అధ్యక్ష? అరే చూడండి హరీష్ రావు, మీరు కూడా ఒకసారి ఎవరైనా పార్టీలో ఒక నాయకురాలు పేరును ఇటువంటి వాటికి పెట్టద్దు, అటువంటి వేరే ఎవరైనా పేరు పెట్టుకోవాలని మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? దయచేసి మీరు చెప్పిన తర్వాత కూడా నెక్స్ట్ హరీశ్రావు గారు ఇస్తాను మీకు. హరీశ్రావు గారు కూర్చోండి, ఇస్తాను. హరీశ్రావు గారు, మా గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకుంటారు. సరే, డెఫినెట్గా మీ నాయకురాలు ఇందిరాగాంధీ గారి గురించి వారు మాట్లాడిన విషయంలో వ్యంగ్యంగా అన్నారా, ఉద్దేశపూర్వకంగా అన్నారా, అన్ఇంటెన్షనల్గా అన్నారా వారు చెప్తున్నారు. తప్పకుండా మీ ఆవేదనని అర్థం చేసుకుంటారు.